హాయ్ గైస్, వెల్కమ్ టు బెజ్వాడ్ ఆర్ట్స్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. మన అందరికీ తెలిసిందే కదా, విజయవాడ ఫ్లడ్స్ సంగతి. ఫ్లడ్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాత షెడ్‌లోకి అయితే వచ్చైతే చూస్తున్నాను అనమాట. ఏ షెడ్‌లో ఏం వర్కులు చేస్తున్నారు ఏంటి, మళ్ళీ రీస్టార్ట్ అయితే అయ్యారనమాట ఇప్పుడిప్పుడే. సో, ఇలా మనం ఆటోనగర్ అయితే వచ్చాం ఈరోజు దుర్గారావు గారి మేస్త్రి షెడ్‌లోకి. బసెస్ గురించి అడుగుతున్నారు కదా ఎక్కువ మంది. సో, ఏపీఎస్ఆర్టీసీ బసెస్ గురించి అయితే మీకైతే ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. వర్కులయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని బస్సులయితే రెడీ అయినాయి. సూపర్ లగ్జరీ బస్సులయితే కూడా రెడీ చేస్తున్నారు. సో, ఎక్స్‌ప్రెస్ బస్సులయితే ఈ విధంగా అయితే రెడీ అయినాయి. సూపర్ లగ్జరీ బస్సులు కూడా బ్యాక్ సైడ్ షెడ్‌లో అయితే ఉన్నాయి. మొత్తం షెడ్ అంతా ఓ లుక్ అయితే ఏసేసేయండి. మాక్సిమం ఫినిషింగ్ వర్కులకైతే వచ్చేసినాయి అనమాట. స్టిక్కరింగ్ వర్క్ అవైతే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్‌కయ్యి. గ్లాస్ అయన్నీ ఇప్పుడే ఫిట్ చేశారు. సో, బాడీ వర్క్ అయితే చూసుకున్నట్టయితే బాడీ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల కూడా సీట్లు అయన్నీ అయితే కంప్లీట్ అయినాయి. ఎలక్ట్రికల్ వర్కును ఇంకా స్టిక్కరింగ్ వర్క్‌లో అయైతే బ్యాలెన్స్‌లు ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ 3 బస్సులకి. దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాయి చూడండి ఎనకమాల బస్సులన్నీ. ఇవన్నీ వచ్చేసి మీకు ఎక్స్‌ప్రెస్ బస్సులే. మీకు కనిపించేవన్నీ వీటిల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులు, పల్లె వెలుగు 2 మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. లాస్ట్‌గా మన ఛానెల్‌లో ఏపీఎస్ఆర్టీసీ టెండర్ ప్రాసెస్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాము. చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. సో, చూడండి షెడ్‌లో ఏ వర్కులు జరుగుతున్నాయి ఏంటనేదైతే మొత్తం చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి నేను మధ్యాహ్నం వచ్చి తీస్తున్నాను కాబట్టి కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం బ్రేక్ అయితే తీసుకున్నారు వర్కర్లు. వర్కర్లు వర్క్ చేసేటప్పుడైతే మీకైతే ఫుల్ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. వాయిస్ క్లారిటీ అయితే రాదని చెప్పేసి బ్రేక్‌లో వచ్చి తీయడం అయితే జరుగుతుందనమాట. ఏపీఎస్ఆర్టీసీలో బస్సు పెట్టాలనుకుంటున్నారా? బస్సు పెడితే మనకు లాభమా? నష్టమా? అని అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. టెండర్ ప్రాసెస్ కూడా ఎలా ఏంటనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను. మన ఛానెల్‌లో ఉంది. వెళ్ళైతే చూసేసేయండి. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ వస్తాయో అవన్నీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటన్నిటి మీద ఒక మంచి వీడియో అయితే తీసి పెడతాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యే విధంగా. అప్పటి వరకైతే ఈ షెడ్‌లో ఏ వర్కులు జరుగుతున్నాయి ఏంటనేదైతే మొత్తం చూసేసేయండి. ఇంకా మన ఛానెల్‌లోకెళ్ళి చూసినట్టయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల గురించి, ఇంకా విజయవాడ ఆటోనగర్ అప్డేట్స్ గురించి అయితే బోలెడన్ని అయితే వీడియోలయితే ఉన్నాయి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళ కోసం కాదు, కొత్తగా వచ్చి చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మన ఛానెల్‌లో బోలెడన్ని వీడియోలున్నాయి. వెళ్ళైతే చూసేసేయండి. ఆటోనగర్‌కి సంబంధించి ఏ వర్కులు ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం అయితే ఇన్ డీటెయిల్‌గా అయితే ఉంటది. ప్రెజెంట్ మీరు చూసుకున్నట్టయితే మీరు చూస్తున్న ఈ 3 బస్సులొచ్చేసి మీకు సూపర్ లగ్జరీ బస్సులనమాట. లగ్జరీ బస్సులు గూడా వర్క్ స్టార్ట్ చేశారు. నిదానంగా చేసుకుంటా వెళ్తున్నారు స్టెప్ బై స్టెప్, స్టెప్పు. ఈ వర్షాల కారణంగా కొన్ని రోజులైతే బ్రేక్ అయితే పడినియి. అన్ని షెడ్‌ల్లో అయితే వర్కర్లు ఆగిపోయారనమాట. సింగనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఆళ్ళు ఈళ్ళు ఉన్నారు మొత్తం. వాళ్ళందరూ అయితే ఆగిపోయారు. మళ్ళీ అయితే ఇప్పుడైతే రీస్టార్ట్ అయితే అయ్యారనమాట. కొంచెం ఫ్లడ్స్ అయి తగ్గినియి గదా! ఈ బస్సు చూసుకున్నట్టయితే మొత్తం ఫ్యాబ్రికేషను, షీట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. కింద ఫ్లోరింగ్ వచ్చి మీకు మొత్తం వుడ్‌తో అయితే చేశారు. సో, సీట్స్ అవన్నీ అయితే నెక్స్ట్ ఫిట్టింగ్ అవుతాయన్నమాట. పెయింట్ అవన్నీ వర్క్ అయిన తర్వాత సీట్స్ అయన్నీ ఫిట్ చేస్తారు డోర్‌లు అయన్నీ. ప్రస్తుతానికైతే ఇక్కడ దాకా అయితే చేశారు వర్కు. ఇంకా ముందు ముందు అయితే చేస్తున్నారు. సో, ఈ 3 బస్సులైతే ఒకే విధంగా అయితే ఉన్నాయి వర్క్ విషయానికొస్తే. సో, ఇంకా అద్దాలు ఇవన్నీ చాలా వర్క్ అయితే ఉంది. హ్మ్. ఈ 3 బస్సులు స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేశారు ఏంటనేదైతే ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానెల్‌లో రాబోతుంది. మొత్తం పెయింట్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తాననమాట. ఫ్యాబ్రికేషన్ చూడండి వర్క్ ఏ విధంగా చేశారో చాలా చక్కగా బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మీరు ఫుల్ క్వాలిటీగా అయితే చేశారు ఫ్యాబ్రికేషన్ అనేది. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారు. మీకు ఐరన్ కూడా జీఐ ఐరన్ అయితే యూజ్ చేశారు. సో, ఈ 3 బస్సులు కంప్లీట్ అయ్యి ఆర్టీసీ నుంచి అప్రూవల్ వచ్చేసిందంటే గనక ఇక వరుసపెట్టి అయితే చేసుకుంటా ఎళ్తారనమాట బసెస్. ఫస్ట్ అయితే కొన్ని అయితే కంప్లీట్ చేసి చూపించాలి వాళ్ళకి. ఇన్స్‌పెక్షన్ అంతా ఓకే అయిన తర్వాత ఇక అదే ఇదిలో అదే డిజైన్ ప్రకారం అయితే చేసుకుంటా ఎళ్తారు. ఇంకో 3 బస్సులు చూసినట్టయితే మీకు పెయింట్ అయితే అవుతున్నాయి ఈ 3 బస్సులు. ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఫిట్టింగు అవన్నీ అయితే చేయాలి. జస్ట్ పెయింట్ వర్క్‌కైతే వచ్చినియి. బ్యాక్ సైడ్ నుంచి పెయింట్ యేసుకుంటా వస్తున్నారు. ఫ్రంట్ వర్క్ అయితే పెయింట్ అదైతే అయింది. లోపల కూడా చూపిస్తాను మీకు. లోపల చూసినట్టయితే మొత్తం సీట్లు అవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినియి. సైడ్ చూడండి. సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేదైతే. చూడండి లోపల ఇంటీరియర్ వచ్చేసి ఇలా ఉంది. మాక్సిమం ఎలక్ట్రికల్ వర్క్ అదంతా అయితే కంప్లీట్ చేసుకున్నాయి. సీట్లు అవన్నీ అయిపోయినాయి. జస్ట్ పెయింట్ అవ్వాలంతే. పెయింట్, స్టిక్కరింగ్ అయితే బసెస్ అయితే ఇంకా డెలివరీ అయితే ఇచ్చేస్తారు. ఇంకొక 2 నెలల వరకైతే ఇదే హడావిడి అయితే ఉంటదంట. మొత్తం ప్రస్తుతానికి మీరు చూస్తున్న వెహికల్స్‌లో మాక్సిమం అయితే లీజ్ వెహికల్స్ ఉన్నాయి. టెండర్‌లు పాడుకుంటారు కదా! వాళ్ళ వెహికల్స్ అయితే కడుతున్నారు. ఇంకో 2 నెలల తర్వాత అయితే మళ్ళీ గవర్నమెంట్ వెహికల్స్ అయితే వస్తాయంట. గవర్నమెంట్ వెహికల్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళు రెడీ చేపిస్తారు కదా! ఆర్టీసీ నుంచి. సో, వాళ్ళు రెడీ చేసే వెహికల్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మీరు చూస్తున్న వెహికల్స్ మాక్సిమం టెండర్ పాడుకున్న వాళ్ళవి. బయట ప్రైవేట్ లీజ్‌కి తీసుకున్న టెండర్ పాడుకున్న వాళ్ళయే అనమాట ఈ బస్సులన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 బస్సులైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇంకా కొన్ని బస్సులైతే రెడీ అవుతున్నాయి షెడ్‌లో చూసేద్దాం పదండి. ఇదొచ్చేసి షీట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ పెయింట్‌కి అయితే వచ్చేస్తదనమాట.
ఇంకా ఇదొక పెయింట్ బూత్. పెయింట్ బూత్‌లో సూపర్ లగ్జరీ బస్సులు పెట్టి అయితే పెయింట్ అయితే ఏస్తారంట. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించిన సీట్లు అవన్నీ అయితే లోపల పెట్టుకున్నారు మెటీరియల్ అవన్నీ అయితే. వర్షాలు గదా! అందుకని సేఫ్టీకి అయితే లోపల పెట్టారు తడవకుండా ఉంటాయని జెప్పేసి. ఈ మీరు చూస్తున్న ఈ బస్సు కూడా వచ్చేసి అయితే మాక్సిమం ఎక్స్‌ప్రెస్ బస్సులే ఇవన్నీ వచ్చేసి. ఎక్స్‌ప్రెస్ బస్సులు షీట్ వర్క్‌లు అయితే కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్‌కి కూడా ఎళ్తున్నాయి. స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటా ఎళ్తున్నారు వర్క్ అనేది. సో, ఫ్రంట్ వ్యూ కూడా చూసేసినట్టయితే ఈ విధంగా అయితే ఉంది. కొత్త చాసిస్‌లని అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే చేపించుకుంటున్నారు. ఏపీను, తెలంగాణ వెహికల్స్ 2 వెహికల్స్ ఇక్కడికైతే వచ్చి అయితే రెడీ అయితే చేపించుకుంటున్నారు ఓనర్‌లు. చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేదైతే వర్కులు. టోటల్‌గా షెడ్ మొత్తం చూసినట్లయితే మొత్తం ఎక్కడా ఖాళీ లేకోకుండా మొత్తం వెహికల్స్ అయితే ఉన్నాయి. అన్ని బస్సులే. గవర్నమెంట్‌కి సంబంధించిన బస్సులు, లీజ్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు అన్నీ అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఫ్యాబ్రికేషన్ వర్క్ ఇవన్నీ అయితే షెడ్‌లో ఉంటదనమాట. గైస్ మీ అందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వర్క్‌లు అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానెల్‌లో బోలెడన్ని వీడియోస్ అయితే తీసి పెట్టాను. ఈ బస్సుల గురించయితే అసలు ఎంత కాస్ట్ అయ్యిద్ది ఏంటనేది కూడా చాలా వీడియోలు అయితే ఉన్నాయి. వెళ్లైతే చూసేసేయండి. పల్లె వెలుగు బస్సు ఎంత అవుతుంది? ఎక్స్‌ప్రెస్ బస్సు ఎంత అవుతుంది? అవన్నీ అయితే కాస్ట్‌లు అవన్నీ వివరించామనమాట. మన ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. వెళ్లైతే చూసేసేసేయండి. మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటే వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకొచ్చేసి. ఇంకా మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో అదొచ్చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే వాటి మీద వీడియోస్ తీయడానికైతే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఓవరాల్‌గా అయితే ఉంది షెడ్డు, వర్కులు మొత్తం ఈ విధంగా జరుగుతున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై గైస్.